పిల్లలై నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాయి ఏడాది లోపల అన్నాడు. ఏడాది అర్థమైంది 2 లక్షలు కాదు కదా 5,000 ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి ఇయ్యలే. అన్ని అబద్ధాలు, అన్ని గోబల్స్, మాయ మాటలు చెప్పిండు. గద్దెనెక్కి ఇలా మోసం చేస్తా ఉన్నాడు. అందుకే ఇలా అందరూ కేసీఆర్ సార్ ని యాడ్ చేస్తుండ్రు. కేసీఆర్ సార్ ఉండగా ఈ రియల్ ఎస్టేట్ బ్యాలెన్స్ చేద్దరు మా పిల్లలు. వీళ్ళందరూ కూడా 12 మంది రియల్ ఎస్టేట్ మీద బతికిరు. ఇప్పుడు ఆ మోటార్ సైకిల్ వాడు గుంజుకపోతుండు, ఫైనాన్స్ వాడు కార్లు ఫైనాన్స్ వాడు గుంజుకపోతుండు. బేరం బంద్ అయింది, ఫైనాన్స్ కూడా బంద్ అయిందట. ఫైనాన్స్ కూడా బంద్ అయిపోయింది. ఇక బండ్లు గుంజుకపోవడు వీడికి వచ్చింది కథ. కేసీఆర్ ఉన్నప్పుడు 3 పువ్వులు 6 కాయలు లాగా ఉండే, అందరూ బతికిండ్రు, చేతిలో పైసా కనబడ్డది. ఇప్పుడు అప్పు కూడా దొరుకుతలేదు. ఎవరైనా అప్పు అడిగితే అటే పోతున్నాడు, మళ్ళీ కనబడతలేదు. అప్పు అడుగుతాడేమో ఫోన్ కూడా లావట్టని పరిస్థితి వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ తిరోగమనం అయిపోయింది. అన్ని పిచ్చి పిచ్చి పనులు. హైడ్రా పేరిట పేదోళ్ళ ఇల్లు కూల్చిండు. మూసి బ్యూటిఫికేషన్ పేరిట నానా హంగామా పెట్టి గరీబోళ్ళ ఇల్లు కూలగొట్టిండు. కూలగొట్టుడు తప్ప కట్టుడు తెలియదు రేవంత్ రెడ్డికి. అందుకే పెడుతుంటే కూడా ఈయనకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇవాళ ఇంతసేపు ఏ భూములు అమ్ముకుందామా, ఏ భూములు లూటీ చేద్దామా, ఇది తప్ప రేవంత్ రెడ్డికి ఇంకో పని లేదు. ఆడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు గుంజుకున్నాడు. ఇవాళ ఇప్పుడు మళ్ళా 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గుంజుకొని దాన్ని అమ్ముకుంటాడట. ఇవాళ భూములు అమ్ముకోవడానికే నువ్వు ముఖ్యమంత్రి అయినవా? అదేనా నువ్వు చేసే పని? నువ్వు పేదలకు ఇచ్చిన మాటలు ఏమైనాయి? పేదలకు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఒక్కసారన్నా రా ఏదైనా ఊర్లకు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, బాగా చెప్తున్నావు కదా రుణమాఫీ అయిపోయింది అన్నాడు. అయిపోయిందా అమ్మాయి అందరికి? అయిందా రుణమాఫీ? మా బోయినకుంట తండ కదా ఇది. రేవంత్ రెడ్డి నువ్వు పాలమూరు బిడ్డ అంటున్నావు కదా, నేను రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నా, దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసు వాళ్ళు లేకుండా మా బోయినకుంట తండకు రా, రుణమాఫీ అయిందా లేదా మా వాళ్ళు చెప్తా. నువ్వు నిజంగా చేస్తేనేమో పూలు చల్లుతారు, చేయకపోతే మరి నువ్వు చేసిన అంటున్నాడు. అసెంబ్లీలో చెప్పిండు అయిపోయింది రుణమాఫీ అంటుండు. అయిపోయిందా? అందరికి వచ్చిందా రుణమాఫీ? మరి రా బోయినకుంట తండకు రా. నువ్వు పాలమూరు బిడ్డవైతే, నీకు పౌరుషం ఉంటే, నువ్వు నల్లమల జంగల్కి వెళ్ళొచ్చినవి అయితే పోలీసు వాళ్ళు లేకుండా రా మా తండకు రా. రుణమాఫీ 1,000 కోట్లు అన్నాడు, కానీ ఇచ్చింది 15-16 కూడా లేదు. అంటే అంతా మోసం. రైతు బంధు ఏమన్నాడు? ఎకరానికి 15,000 అన్నాడు. పోనీ అదన్నా వచ్చిందా? అది వచ్చింది లేదు. ఏ ఒక్క మాట కూడా ఇవాళ నిలుపుకోలే. కేసీఆర్ గారు ఉండగా ఈ రాష్ట్ర జీడిపి పెంచిండు, రాష్ట్రం యొక్క ఆదాయం పెంచిండు కేసీఆర్ జీడిపి పెంచితే రేవంత్ రెడ్డి గుండాయిజాన్ని పెంచుతున్నాడు. కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో పేదల తలసరి ఆదాయం పెంచిండు. పేదల ఆదాయాన్ని కేసీఆర్ తలసరి ఆదాయం పెంచితే ఈ రేవంత్ రెడ్డి ఏమో ఆయన కుటుంబ ఆదాయాన్ని పెంచుకుంటుండు. ఆయన కుటుంబ ఆదాయం పెరుగుతుంది తప్ప పేదలకు ఆదాయం పెరుగుతలేదు. ఏమన్నా మాట్లాడిందనుకో, రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే అయితే లూటీ లేదంటే లాఠీ. మొత్తం ఇప్పుడు ఇక్కడ రోడ్ వేసి ఏం రోడ్డు మీరందరూ వద్దంటున్నారు. 6 లైన్ రోడ్, గ్రీన్ ఫీల్డ్ రోడ్ వేస్తా అంటే ఎందుకయ్యా ఈ రోడ్ అని మీరు అందరు అడుగుతున్నారు. నాకు ఆడ ఊర్లే దరఖాస్తులు ఇచ్చిండ్రు రైతులందరూ. ఏమంటున్నారు? ఆల్రెడీ నాగార్జున సాగర్ హైవే ఉన్నది, శ్రీశైలం హైవే ఉన్నది, మా సబితమ్మ గారు వేయించిన ఫార్మాసిటీ 4 లైన్ రోడ్ ఉన్నది, మీదికెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. 4 రోడ్లు ఉండగా మళ్ళా మా భూములు తీసుకొని ఈ రోడ్ వేసుడు ఎందుకయ్యా అని పాప మా భూమి పోతున్న రైతులంతా ఏడ్చుకుంటానని ఆడ కలిసింది. ఇప్పుడు 1,000-1,200 ఎకరాలు గుంజుకుంటున్నావు. ఎవరి కోసం? ఎవరిది 4th సిటీ? దీనివల్ల ఎవరు బాగుపడతారు? ఎవరి కోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? ఆ భూమి నీది పోయి ఉంటే నీకు బాధ తెలుస్తుండే. 1-2 ఎకరాలు కొనుక్కున్న రైతుల భూములు తీసుకొని ఇవాళ 4 లైన్ రోడ్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏమన్నది కాంగ్రెస్ పార్టీ? మా ఎస్సీలకు, మా ఎస్టీలకు, మా బీసీలకు ఇచ్చిన భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పింది ఆ రోజు. దశాబ్దాలు పోరాడింది, కానీ ఎవరు చేయలే. కేసీఆర్ గారు మాట ఇచ్చిండు, తండాలను గ్రామ పంచాయతీలు చేసి మా రాజ్యంలో మేమే పాలించుకుంటామనే విధంగా మీ నినాదాన్ని నిజం చేసింది కూడా ఈ రోజు కేసీఆర్ గారు. అంటే ఇవాళ అన్ని సమస్యలు పరిష్కారమైనవి.
ఒకనాడు ఎండాకాలం వచ్చిందంటే మంచినీళ్లు లేక ఈ అక్క చెల్లెళ్ళు బిందెలు పట్టుకొని దూరం పోవాల్సిన పరిస్థితి. ఆ ట్యాంకర్ల వెనుకపోయి బిందెలు కొట్లాడితే సొట్టలు పడే పరిస్థితి ఉండే. కానీ కేసీఆర్ వచ్చినాక ఇంటింటికి నల్లా పెట్టిండు. ఇలా స్వచ్ఛమైన నీళ్ళిచ్చి ఏ అక్క చెల్లె బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా చేసింది కేసీఆరా కాదా? మీరు ఓట్లు వేసి మీ చేతులు నొప్పి పెట్టే తప్ప మంచి నీళ్ళు ఇచ్చిన నాయకులు లేడు. నీళ్ళు ఇచ్చింది ఒక్కడే కేసీఆర్. తండాలు గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్. 10% రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. చాలా మాటలు చెప్తే మీరు నమ్మిండ్రు. 10 ఏళ్ళు కేసీఆర్ మంచిగానే చేసిండు కానీ వీళ్ళు ఏదో మరి తులం బంగారం ఇస్తారట కదా, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తారట కదా, 2 లక్షలు మాఫీ చేస్తారట కదా, ఇట్లా 2500 ప్రతి మహిళకి ఇస్తారట కదా అని చాలా హామీలు ఇస్తే నమ్మినాం మనం. ఏమైంది ఈరోజు? రేవంత్ రెడ్డి ఏడాది అర్థం పరిపాలన అయిపోయింది. ఏడాది అర్థం రేవంత్ రెడ్డి పాలన చూస్తే అంతా సగం అంతా ఆగమాగం అయిపోయింది తెలంగాణ. ఒక్కటన్నా చక్కగా ఉన్నదా? ఏ ఒక్క స్కీమ్ అన్నా అమలైందా? ఏ ఒక్కటన్నా సంపూర్ణంగా ప్రజలకు అందుతున్నదా? ఇలా దయచేసి మీరు ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే అసెంబ్లీ బయట అబద్ధాలు చెప్తాడు, అసెంబ్లీ లోపల కూడా అబద్ధాలు చెప్తాడు. ఒక్కటన్న మాట మీద నిలబడాడు. ఇప్పుడే సబితక్క చెప్పింది, మేము గతంలో రుణమాఫీ ఏమైంది అని గట్టిగా పట్టుకున్నాం. పడితే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు. అన్ని ఒక్క దేవుడు కాదుగా, కనబడ్డ దేవుడి మీద ఒట్టు పెట్టిండు. మా అక్క అన్నట్టు గండి మైసమ్మ మాత్రం తప్పించుకున్నది. ఆ గండి మైసమ్మ అనుకున్నట్టుంది ఈయన వచ్చి నా మీద ఒట్టు పెట్టడేమో అనుకున్నట్టుంది. ఈ దేవుళ్ళనే మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేయడా? ఏం చెప్పిండు? 15 ఆగస్టు కల్లా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తా అని రాముల వారి మీద ఒట్టు పెట్టిండు, జయంగీర్ పీర్ దర్గా మీద ఒట్టు పెట్టిండు, చర్చ్ మీద ఒట్టు పెట్టిండు, మరి అలా శివుని మీద ఒట్టు పెట్టిండు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు. కానీ ఇవాళ రుణమాఫీ అయిందా? ఇవాళ సగం మందికి కూడా ఇవాళ రాష్ట్రంలో రుణమాఫీ కాలే. ముఖ్యమంత్రి కదా ఆయన మాట నమ్మిండ్రు. 2 లక్షల మీదున్నోళ్ళు ఆ మీద డబ్బులు కట్టుండ్రి, ఒక్క క్షణంలో మీ రుణం మాఫీ చేస్తా అన్నాడు. పాపం ఆయన మాట నమ్మి కడితే ఇవాళ రైతులకు రుణమాఫీ కాలే, అప్పుల మీద పడ్డాయి. ఇవాళ ఆగమాగం అవుతున్నారు. పాపం రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నేను రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నా, నువ్వేమంటావు? మాట మాట్లాడితే నేను పాలమూరు బిడ్డను అంటావు, నల్లమల అడవుల్లోకి వచ్చిన అంటావు. మరి నల్లమల అడవులకి వచ్చినవైతే 2 లక్షల రుణమాఫీ విషయంలో నీ నిజాయితీ ఏమైంది? పాలమూరు బిడ్డవైతే నీ పౌరుషం ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి అంటున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో రుణమాఫీ కాక రైతులు ఎంతో బాధపడుతుంటే నువ్వు ఇవాళ ఎగబెట్టి మోసం చేసినావు. కొద్దిగంత చేసిండు. ఏం చేసిండు ఆ కొద్దిగంత మీకు కూడా అర్థం కావాలి. వానకాలం రైతు బంధు పైసలు 8,000 కోట్లు ఎగ్గొట్టిండు. మన వానకాలం రైతు బంధు పడాలా వద్దా? పడరా? అవి 8,000 కోట్లు ఎగ్గొట్టిండు. మొన్న యాసంగిలో 3-4 ఎకరాల దాకా వేసిండు, అందులో ఒక 4,000 కోట్లు ఎగ్గొట్టిండు. అవి ఇవి కలిపితే 13,000 కోట్ల రూపాయలు రైతు బంధు పైసలు ఎగ్గొట్టిండు. ఈ 13 తీసుకుపోయి కొంతమందికి రుణమాఫీ చేసి ఇక నేను చేసిన అంటాడు. నువ్వు చేసిందేమున్నది? రైతు బంధు ఎగ్గొట్టినావు, 15 మందికి రుణమాఫీ చేసినావు, 12 మందికి రుణమాఫీ కూడా ఎగ్గొట్టినావు.